నేను హిందూ కాలేజ్లో ఎంపీసీ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు టీసీలు ఇస్తానంటూ బెదిరించి సప్లీ రాయడానికి హాల్ టికెట్ ఇవ్వనని నా చేత టీసీ ఫామ్ మీద సంతకం పెట్టించారు. కాకపోతే కాలేజీలో మళ్ళీ మేడం 23rd వస్తారని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ మీ సంగతి తెలుస్తామని చెప్పేసి మేడం మమ్మల్ని భయపెడుతున్నారు. లాస్ట్లో ఇంటర్నల్ మార్క్స్ని తీసేస్తామని చాలా గట్టిగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. ప్రజెంట్ కాలేజ్లో బుక్స్ కూడా ఫీజు కడితేనే ఇస్తామని చెప్పి ఇంతవరకు బుక్స్ ఇవ్వలేదు. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 1.5 months అవుతుంది. కానీ ఫీజు కడితేనే బుక్స్ ఇస్తామని చెప్పి ఇంతవరకు బుక్స్ ఇవ్వలేదు. మేమందరం ఏం చదువుకోవాలి? కాలేజీలో 2-3 మాత్రమే బుక్స్ తీసుకున్నారు, మిగతా వాళ్ళందరూ ఎవరూ తీసుకోలేదు. కానీ క్లాసెస్ వింటున్నాం. మేడం వచ్చి అన్నీ తీసుకున్నారు, రిపోర్ట్ కూడా వేశారు. మరి 300 మంది కంప్లీట్ ఇచ్చాం సార్ మేడం మీద. 300 మంది కంప్లీట్ రాసాము. మేడం రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఇంతవరకు రిపోర్ట్ బయటికి రాలేదు. మేడం అడిగితే సంథింగ్ ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఊరు వెళ్ళారని చెప్పేసి అన్నారు. ఎన్ని మార్క్స్ తగ్గినాయి అంటే 2 సబ్జెక్ట్స్ కానీ 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి టీసీలు ఇస్తారని సార్. అది అర్థం కాలేదు. 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి టీసీలు ఇస్తారని చెప్పేసి అన్నారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు వచ్చేసి కంప్లైంట్ పెట్టి దగ్గర నుండి ఇండిసిప్లిన్ అని చెప్పేసి వాడి లేనిపోయినవన్నీ తయారు చేసి పెడదామని మేడం చూస్తున్నారు సార్ కాలేజ్లో. దీని మీద అంత కష్ట కట్టాల్సిన పని అంటే కంప్లైంట్ పెట్టాం కదా సార్, వాళ్ళ మీద పెట్టామని చెప్పేసి మేడం ఈగోకి తీసుకొని మేడమ్స్ 2-3 అలా చేస్తున్నారు సార్ కాలేజ్లో. కేవలం టార్గెట్ మీద చేస్తున్నారు. టార్గెట్ మీద చేస్తున్నారు సార్. 40 మందికి ఇస్తానంటే 40 మందిలో 12 మంది తీసుకుని వెళ్ళిపోయారు సార్. 12 మంది కూడా ఇక్కడ ఆటోలు తోలుకుంటున్నారు. 2-3 ఆటోలు తోలుకుంటున్నారు. వాళ్ళకి ఇంకేం చేయలేక వాళ్ళు వేరే కాలేజీలోకి వెళ్ళి తీసుకున్నామన్నా ఎవరు కాదు సార్. ఎందుకు ఇస్తారు? ఇక్కడ టీసీలు ఎందుకు ఇచ్చారని చెప్పేసి అడిగితే సబ్జెక్ట్స్ పోయినందుకే ఇచ్చారు అని చెప్పేసి అని అంటే కదా సార్. అదే విషయం చెప్తే నేను ఇప్పిస్తాను మీకు అది అని చెప్పేసి మాట్లాడతారు. అదే ఇక్కడే చదువుకుంటాం మేడం అని అడిగితే దానికి సమాధానం లేదు సార్ వాళ్ళ దగ్గర. మా దగ్గర వద్దాయా మీరు, మీకెందుకు మేము మంచి చేస్తున్నాగా వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు. కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ మేడం ఆల్రెడీ ఇచ్చారు సార్. ఆర్జేడీ మేడంకి మళ్ళీ ఫోన్ చేశారు.